అలాగే మా రోజు మొన్న లాస్ట్ ప్రభుత్వం దాన్ని ఎదుర్కోవాలంటే ఎంత గట్టిగా ఎదుర్కోవాలంటే అంత గట్టిగా ఎదుర్కోవడానికి మన టీడీపీ యాప్ పార్టీ ప్రవేశపెట్టినప్పుడు బాగా అందరూ కూడా ఆ కంటెంట్ని రోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాట్సాప్లో ప్రచారం చేయడానికి బాగా ప్రచారం చేశారు. అలాగే మా బివిరామ్ గారు కూడా ఇక్కడ వైజాగ్ డిస్టిక్లో అయితే ప్రతి దగ్గర కూడా బాగా ప్రచారం చేసి అతను చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎలా తీసుకెళ్లాలి దాని మీద బాగా పోరాటం చేశారు. మన టీడీపీలో కూడా మా వార్డు బూత్ ఇన్ఛార్జి మండవ జ్యోతి గారికి నేను చెప్పి ఇలా ప్రచారం చేయండి, మేము ఎంప్లాయీస్ కాబట్టి మేము తక్కువ టైం ఉంటుంది, మీరు హౌస్ వైఫ్లు కాబట్టి ప్రచారం చేయమంటే అలాగో ఒక్క నెల రోజుల్లోనే బాగా మన టీడీపీని యాక్సెస్ చేసుకుని వచ్చిన ప్రతి క్యాండిడేట్ని మన గాజువా గ్రూపులో కానీ పార్టీ గ్రూపులో కానీ ప్రచారం చేస్తూ బాగా ప్రచారం చేశారు. దానికి పార్టీ గుర్తించి ప్రశంసా పత్రం ఇచ్చినందుకు మా 78 వార్డు ఉగ్రము తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కంటెంట్ పంపించడమే కాకుండా తను బూత్ ఇన్ఛార్జ్గా పార్టీ బూత్ ఇన్ఛార్జ్గా బాగా ప్రచారం చేసి ఇంటింటికి వెళ్ళి పార్టీ తీసుకుంటున్న అన్ని ఇంటింటికి తెలుగుదేశం కానీ అన్ని సూపర్ సిక్స్లు కానీ అన్నిటి కూడా, ఎందుకంటే బాబు గారు జైల్లో ఉన్నప్పుడు 10 ప్రోగ్రామ్స్ కూడా ఫాలో అయ్యి ఎంత కష్టపడ్డారంటే ఉక్కు నగరంలో అంత కష్టపడ్డబట్టే గాజువాకలో పార్టీ కార్యకర్తలను కష్టపడ్డారంటే మన పలాసీన్ గారికి 95,000 మెజార్టీ వచ్చింది. ఎందుకంటే ప్రిస్టేజ్గా తీసుకున్నాం. స్టీల్ ప్లాంట్ కోసం 7 రోజులు నిరాదీక్ష చేశారు కాబట్టి పలాసీన్ గారికి గట్టిగా తెలుగుదేశం తరఫున ఉక్కు నగరం నుంచి ఎంప్లాయీస్ నుంచి కూడా గట్టిగా మెజార్టీ రావాలని బాగా పనిచేశాం కాబట్టి ఆ వాట్సాప్ లో కూడా ప్రచారం చేశాం కాబట్టి గుర్తించి పార్టీ ఈ రోజు మండవ జ్యోతి గారికి ఈ ప్రశంసా పత్రం అందజేసినందుకు మా ఉక్కు నగరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆయన నేను చూస్తున్న నాకు ఈ మధ్య కాలంలో నేను ఇక్కడ లేను, అబ్రాడ్ లో ఉన్నాను. వచ్చిన తర్వాత నేను చూసిన మంచి వ్యక్తి, మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరిలోని కూడా మంచి మన్ననలు పొందుతున్న బివిరామ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన ఎక్కడ చూసినా వైసీపీ గవర్నమెంట్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వారికి చెప్పవలసినవి ఏ విధంగా చెప్పాలో సూటిగా చెప్పే వ్యక్తి నాకు బివిరామ్ గారే నాకు కనిపించారు. ఆ విధంగానే ఎటువంటి తెలుగుదేశంలోని పనిచేస్తూ తెలుగుదేశం కార్యకర్తగా కానీ చిన్న నుంచి పెద్ద దాకా కూడా ఎవరు ఏ మంచి పనులు చేసినా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానాన్ని మంచి గౌరవాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి బివిరామ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క తెలియజేసుకుంటున్నాను. నా సినిమా గురించి చెప్పారు. మన్యం ధీరుడు అల్లూరి సీతారామరాజు గారు యొక్క యథార్థ గాథను ప్రజలకు అందించాలనేటువంటి దృక్పథంతో నేను ఈ సినిమాని తీశాను. ఈ సినిమాలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి నిజమైన అల్లూరి సీతారామరాజు గారి యొక్క గాథ ఈనాటి యువతరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను తెలియజేశాను. పూర్వకాలం అంటే వెనకాలం అంటే 50 సంవత్సరాలు అయిపోయిన దగ్గర నా సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా అద్భుతంగా నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు సినిమా పెద్దవాళ్ళకి మాత్రమే తెలిసింది. వచ్చిన కొత్త జనరేషన్కి మళ్ళీ కొత్త సినిమా చూపిస్తేనే కానీ వాళ్ళ సినిమా చూడరు, వాళ్ళ స్టోరీ కూడా మర్చిపోతున్నారు. అందుకని ఆ ఉద్దేశంతో నేను ఒక మంచి దేశభక్తి గీతంతో సినిమాలు చిత్రీకరించి నేనే నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా, ఆర్ట్ డైరెక్టర్గా అన్నీ చాలా న్యాచురల్గా గుర్రపస్వారీలు, కత్తి యుద్ధాలన్నీ కూడా న్యాచురల్గా డూపు లేకుండా ఒక మంచి సినిమా నిర్మించాను. ఈ సినిమా అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని చక్కగా సపోర్ట్ ఇస్తూ అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ప్రతి క్షణంలో కూడా, ప్రతిరోజు, ప్రతి సెకండ్ కూడా నిరంతరం దేశ అభివృద్ధి కోసం, మన యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ విమర్శలను, కక్ష సాధింపు చర్యలు ఇలాంటివి ఏమీ పక్కన పెట్టి ప్రజలకి పూర్వం అన్నటువంటి మాటలు ప్రజలకు కోపం ఉన్న వాళ్ళ కోపాన్ని నడుచుకుని ముందు పనిచేయాలి. దేశాన్ని, మన యొక్క ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. అది మేము గమనిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన నాయకత్వంలో వాళ్ళు ఇలాగే ముందుకు సాగుతున్నారు. మా బివిరామ్ గారు విశాఖపట్నంలో చాలా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ విషయంలో ఆయనకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఈ ప్లేస్ లో కూర్చున్నానంటే టీడీపీ పార్టీకి చేసిన సేవని గుర్తించి లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రశంసా పత్రం అది
నాకెంతో గర్వకారణం. అంటే మనం కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక గుర్తింపు అనేది పైనుంచి వాళ్ళే తెలుసుకుంటారు. మనం వెళ్ళి మనకి ఈ కావాలి ఏ కావాలని అడగవసరం లేదు. మనం ఎంతవరకు అయితే పార్టీకి చేయగలమో అంతవరకు చేస్తే వాళ్ళే గుర్తిస్తారు. అయితే దాన్ని మనని బయటికి తీసుకొచ్చి మనం ఎంత కష్టపడినా కూడా కష్టాన్ని బయటికి తెలియకుండా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ మన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ గారు లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి వెనకాల దండాగా వెన్నుదండగా ఉండి ఈరోజు నన్ను ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చున్నానంటే అది బివి రామ్ గారి వల్లే అనమాట. అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలాగే నారా లోకేష్ గారు చదువుకున్న పిల్లలకు కానీ ఇక ముందు భవిష్యత్తులో కూడాను మరి ఐటీ వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆయన యువ నాయకుడిగా మంచి భవిష్యత్తు అందించగలరని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పడం నిజంగా గర్వకారణం. మన్నో జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది. మరి డెఫినెట్గా 5 సంవత్సరాల జగన్ అరాచక పాలనలో ఈవేళ మన టీడీపీ యాప్లో కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరిచారు. మనం చూసాం గత ప్రభుత్వంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు. నేను నాడే చెప్పాను, ప్రతి ఒక్క యువతీ యువకులు ఒక అల్లూరి సీతారామరాజు, ఓ భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు సైనిక గారు నాడే ఇచ్చాను. ఈ యుద్ధం చేస్తుంది ఏదో మన కోసం కాదు, భావి తరాల కోసం, చంద్రబాబు కోసం కాదు, పవన్ కోసం, మన ఆంధ్రప్రదేశ్ భావి తరాలు బాగుండాలని రాష్ట్రం ముందుకెళ్ళే ఉద్దేశంతో నాడు మన సంకల్పంతో యుద్ధం చేశాం. ఏదో ఆశించేప్పుడు చేయలే. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని కుల మత వర్గ వర్ణ వివిధ ఎలాగైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ని తరివేయాలనే ఉద్దేశంతో పోరాటం చేశాం. భగవంతుడు అనుకూలించారు, ప్రజలు అనుకూలించారు, అంతా ఊహించిన మెజార్టీ. ఏ జగన్ అయితే 150 విరిగిపడ్డాడో దానికి తెల రాసినట్టు 164 ఇచ్చారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో, పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. ఇది ప్రజా విజయం మనం చేస్తున్నాం. మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పులు చేసి రాష్ట్రం దివాళా తీసుకెళ్లారు. అన్నీ ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ నెరవేరుస్తారు. ఏ హామీ తప్పకుండా మనం చేస్తున్నాం. ఈరోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం. విశ్వేశ్వరనగర్ డీమార్ట్ దగ్గర సర్వీస్ రోడ్ని పూర్తిగా బ్లాక్ చేశారు. మరి నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది, అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం. మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనం ఏంటో అడుగుతున్నాను. నేను రేపు సాయంకాలం లోకేష్ గారు విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బ్యారికేడ్లు పెట్టారో అవి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రేపు 30వ తారీఖుని ఉదయం 10:30కి ప్రజల ఆగ్రహంతో ధర్నా చేయబోతున్నాం. డెఫినెట్గా తొలగించి ఆ ప్రాంతం విముక్తి చేయబోతున్నాను. నేను ఎవరికీ భయపడను. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలను ఇబ్బంది పెడితే ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ ఇంటి వాడిగా వస్తాను తప్ప అది ఎంత అడిగారైనా ఐ డోంట్ కేర్. ఇది చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం, నమ్మకం. డెఫినెట్గా మంచి కోసం ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఈవేళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్లు ఇంకా మారాలని చెప్పి కోరుతున్నారు. మనం గతంలో చూసాం, పల్లా శ్రీనివాస్ గారిది కాంప్లెక్స్ ఏదో దాన్ని కట్టారని, పర్మిషన్ కట్టారని చెప్పి చాలా హుటాహట్న తొలగించిన యంత్రాంగం. మరి మాజీ కొరుడు శాఖ మంత్రి అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవహరిస్తామని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికే నోటీస్ ఇచ్చి దగ్గర 50 రోజులు దాటిపోయింది. ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు. అందువల్ల దీన్ని రేపు లోకేష్ దృష్టి కూడా తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చట్టం, న్యాయం అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒకరు ఉండడానికి వీలు లేదు. ఇలా మనం చూసాం, హైదరాబాద్లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారిది కన్వెన్షన్ సెంటర్నే కూల్చేశారు. అందువల్ల తప్పు చేసింది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే న్యాయం సమానం తెలియాలి.
అంతే మేము ఒకటే డిమాండ్ చేస్తాం, అమర్నాథ్ కాంప్లెక్స్ ని కోల్చాలని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే అలాంటి నైవంచకుడు టీడీపీలో భిక్ష పెట్టారు. నాడు చంద్రబాబు నాయుడు పాలు పోసి పెంచిన అలాంటి పాము కాటాన్ని చూస్తుంది. సో అలాంటి పాముని పూర్తిగా తొక్కారని నా కొడుక్కి బుద్ధి చేయని చెప్పి తెలుసు పిలిపిస్తుంది. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం చంద్రబాబు తాపత్రపడుతున్నారు తప్ప తన ఎజెండా ఎప్పుడు స్వార్థపూరిత ఎజెండా కాదు, ప్రజా సంక్షేమ ఎజెండా. ఈ ఎజెండా ప్రకారం ఒకటే లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ ప్రకారం ప్రతి ఒక్కరికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఈ ప్రభుత్వంలోనే శిక్ష పడుతుంది తప్ప ఏదో చూస్తూ ఉండరు. సో డెఫినెట్ గా రెడ్ బుక్ లోకేష్ గారు రేపు విశాఖపట్నంలో నేను ఒకటే కోరుతాను, అమ్మ శ్రీమతి కోరుతున్నారు, ఆ నాందేదో ఈ విశాఖపట్నంలో ఏవైతే కబ్జాలు చేశారో ఇక్కడి నుంచి నాకు పిలిపిస్తాను. జై హింద్.